హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను బాలుని. నేను నా యొక్క వెయిట్ లాస్ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అలానే ఈ రోజు నా యొక్క మీల్ ప్లేట్ కూడా మీకు వివరిస్తాను. అవి నేను ఏం తింటున్నాను, ఏం తింటూ నేను వెయిట్ లివర్ జర్నీ చేస్తాను. అలానే ఎవరైతే ఇలా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా నేను యాజ్ ఏ వెల్నెస్ కోచ్ గా నేను చాలా మందికి కూడా దీనికి సంబంధించి నేను గైడ్ చేస్తూ ఉన్నాను. సో నా మీల్ ప్లేట్ ఏంటి, నేను ఆ మీల్ ప్లేట్ ఎందుకు తింటున్నాను, నేను ఏం చేస్తూ నేను ఆ వెయిట్ జర్నీ స్టార్ట్ చేస్తాను అనేది మీకు వివరిస్తాను. అసలు నా మీల్ ప్లేట్ అనేది మీతో షేర్ చేస్తాను. ఓకే అండి, నా మీల్ ప్లేట్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఒకసారి నా మీల్ ప్లేట్. ముందుగా నేను ఆలివ్ ఆయిల్ అనేది నేను తీసుకుంటానండి. నా యొక్క ఏదైతే వెజ్ సలాడ్ ఉందో ఆ సలాడ్ లో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అలానే వడకట్టిన పెరుగు అనేది నేను వడగట్టిన పెరుగు దాంట్లో సలాడ్ కలుపుకొని తీసుకుంటాను. దాంతో పాటుగా కొబ్బరి, దాంతో పాటుగా టేస్టీ కోసం నేను నిమ్మకాయ కూడా తీసుకుంటాను. అంటే చాలా నువ్వుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ తీసుకోవడం వల్ల. అలానే సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటాను. సన్ఫ్లవర్ సీడ్స్, చియాస్, గుమ్మడి గింజలు, పుచ్చు గింజలు తీసుకున్నాను. నేను చెప్పాను కదా ఈ కొన్ని నేను సప్లిమెంటేషన్ తో నేను ఈ యొక్క డైట్ అనేది చేస్తూ ఉంటున్నాను అని చెప్పేసి, అందులో కొన్ని సప్లిమెంట్స్ అనేది కూడా నేను ఎవ్రీడే తీసుకుంటాను నా మీల్ ప్లేట్ తో పాటు. నేను తినేతో పాటు ఇలా కీరా అండ్ నాకు మంచి ప్రోటీన్ అందడం కోసం 4 eggs అనేది నేను తీసుకోవడం జరిగింది. మంచి ఫ్యాట్ అందాలి కాబట్టి, మంచి ఫైబర్ అనే కంటెంట్ ఉండాలి కాబట్టి కొబ్బరి కూడా తీసుకున్నాను. ఇవన్నీ చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి మనం కూడా తిని చూద్దాము. ఏదైతే నేను సలాడ్ ఉందో సలాడ్ చూద్దాము. సలాడ్ చూడండి, చాలా చాలా బాగుందండి. వెజ్ సలాడ్ చాలా ఎమ్మీగా ఉంది. అలానే ఈ సలాడ్ చూడండి, చాలా టేస్టీగా ఉంది. అసలు చాలా మంది మీల్ ప్లేట్ చాలా టేస్టీగా ఉంటది. ఇది నా సలాడ్ చాలా చాలా బాగుంది. ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా కలుపుకున్నాను. సలాడ్ కూడా ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యితో తయారు చేశానండి. మంచిగా ఉడికించుకొని చాలా బాగుంది. అలానే వడకట్టిన పెరుగులో ఏదైతే ఈ సలాడ్ ఉందో మనం ప్రిపేర్ చేసుకున్న సలాడ్ ఉందో ఆ ప్రిపేర్ చేసుకున్న సలాడ్ని పెరుగులో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాల్షియం ఉంది, మన ప్రోటీన్ కూడా అండి. అలానే ఎగ్గు చూడండి, కీరా, అలానే మన సీడ్స్ అండి, ఈ సన్ఫ్లవర్ సీడ్స్, ఇది పుచ్చ గింజలు, వీటితో పాటు తీసుకోండి ఇది గుమ్మడి గింజలు. నాకు మీల్ ప్లేట్ బాగుంది, చాలా ఎమ్మీ టేస్టీగా ఉంది. ఒక మీల్ ప్లేట్ ఎలా తింటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది. మన ఏ లివర్ జర్నీ కూడా చాలా ఈజీగా అవుతుంది. అంటే కడుపు నీళ్ళు తింటూ బరువు తగ్గే విధానాన్ని నేను మీకు గైడ్ చేస్తానండి. అంటే మనకు కావాల్సినంత కడుపు నీళ్ళు తింటూనే మనం ఎక్కడా కూడా మన ఫాస్టింగ్ అలాంటివి ఏం చేయకుండా కడుపు నీళ్ళు తింటూ బరువు అనేది తగ్గవచ్చు. నేను చేస్తున్నాను ఆల్రెడీ. అలానే నేను చెప్పానండి ముందుగా, ఆల్రెడీ మీకు చెప్పాను. సొంతంగా ఈ మీల్ ప్లేట్ చూసి మేము కూడా చేద్దామని ఆలోచన మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఇదే డైట్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేది కంపల్సరీ అవుతుంది. దానికోసం నేను కొన్ని సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ మల్టీవిటమిన్ అని కొన్ని సప్లిమెంట్స్ తీసుకున్నాను. కంపల్సరీ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల నేను హెల్దీగా నా యొక్క వెయిట్ రివర్స్ నేను చేయగలుగుతాను. లేకుంటే ఇది చేయకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఓన్లీ ఇదే డైట్ నేను మీ వీడియో చూసి ఇదే చేస్తానంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఏమైనా చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను గైడ్ చేస్తాను. ఏదైనా ట్రైనీ అంటే సర్టిఫైడ్ వెల్నెస్ కోచ్ యొక్క ఆధ్వర్యంలో చేయండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే సొంతంగా చేసి చాలా ప్రమాదాలు గురైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఇదే కాదు, వెయిట్ లాసే కాదు, షుగర్, బీపీ, థైరాయిడ్ వీటికి కూడా నేను మీకు గైడ్ చేయగలుగుతాను. కంప్లీట్ గా మీకు గైడ్ చేస్తాను. కాబట్టి ఎవరికన్నా ఎలాంటి ప్రాబ్లం ఉంది, వెయిట్ లాస్ జర్నీ కావాలనుకుంటే నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు గైడ్ చేస్తాను. నా యొక్క వీడియో సంబంధించి ఏదైతే నేను డైట్ చేస్తున్నానో డైట్ సంబంధించిన కొంచెం అప్డేట్స్ అనేవి మీకు ఇస్తూనే ఉంటాను. నా యొక్క వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.